హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే అంటే ఇంకా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు, ఆరామ్గా లేచి పనులన్నీ చేసేసుకోవచ్చు కదా. అయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నాము. వర్షం అయితే లైక్ ఏంటి అంటే కన్నా ప్రతిరోజు ఈవినింగ్ టైంకి పడుతూ ఉంది. సో మార్నింగ్ టైము అంత ఏముండదు, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట. అయితే ఆ రోజు కూడా లైక్ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ అలా వర్షం పడుతుందేమో అని చెప్పేసి బయటకైతే వెళ్ళాల్సిన పనులు ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి మొన్న సగ్గుబియ్యం వడలు అయితే వేసాను కదా, సో ఆ పిండి ఇంకా ఉందన్నమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టుంటే సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా రెడీ చేసి పెట్టుకొని కూడా ఒక 1 వీక్కి లోపలే వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా ఫస్ట్ సాబు వడ అయితే వేస్తున్నాను. అందులో కాంబినేషన్గా ఇడ్లీ పెడదామా అని అయితే అనుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా అప్పుడు హస్బెండ్ వచ్చేసి వద్దు నేనైతే పోహా చేస్తాను అని అన్నారు. నేను వచ్చేసి వద్దు పోహా లైక్ నాకు తినాలనిపించట్లేదు అంటే రెగ్యులర్గా చేసే పోహా కాకుండా దడిపే పోహా అయితే చేస్తాను అని అయితే అన్నారు అనమాట. ఇంకా సర్లే కాస్త డిఫరెంట్గా అది కూడా హస్బెండ్ చేస్తా అన్నారు, నా పని కూడా తగ్గిపోతుంది కదా అన్నట్లు నేను ఓకే అయితే అనేసాను అనమాట. ఇంకా తనకి లైక్ ఏంటంటే ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నీ అయితే చెప్తున్నాను పక్కనే ఉండి. సో ఇంకా అక్కడ నేనైతే సగ్గుబియ్యం వడలు అయితే వేసేస్తూ ఇక్కడ వచ్చేసి నదీమే లైక్ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నారనమాట. ఇంకా తన కోసము ఆ పోహాలోకి దడిపే పోహాలోకి పచ్చి కొబ్బరి అయితే వేస్తామన్నమాట. సో ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం ఉంది పచ్చి కొబ్బరి, సర్లే అని చెప్పేసి ఇంకా పచ్చి కొబ్బరి కాస్త లైక్ ఏంటి అంటే ఇంకా తురిమేసి పెట్టేస్తాను అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పక్కన నేను ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టాను కదా, నేను ఎప్పుడైనా ఏం చేస్తూ ఉంటానంటే పక్కనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను అనుకోండి, ఏదైనా పోపు వేస్తూ ఉంటే అక్కడి నుంచి తీసుకొని వేస్తూ ఉంటాను. అది అబ్జర్వ్ చేశారేమో కానీ తను కూడా అలానే వేయాలని ట్రై చేశారు, బట్ లైట్గా చిట్లిందనమాట. సో అక్కడ కొంచెం టెన్షన్ పడ్డారనమాట. అందుకే నేను పక్కనే ఉంటాను, తను ఏదైనా చేస్తా అన్నా కూడా పక్క నుండి చూస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా ఈ రెసిపీ వచ్చేసి తన రెసిపీయే. తను లైక్ ఏంటి అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా ట్రై చేసేవారంట. సో అందుకని చెప్పేసి ఈరోజు చేస్తానని అయితే అన్నారు. సో రెగ్యులర్గా పోహా మనం పసుపు అదంతా వేసి చేస్తాము, కానీ ఈ పోహాలో ఏంటి అంటే కింద పసుపు వేయరనమాట. అండ్ ఇది వచ్చేసి కోకన్ స్పెషల్ దడిపే పోహా. అయితే ఇందులో కొబ్బరి అంటే మనకి టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు వాటితో చేస్తారు. ఇంకా నాదే అంటే అప్పుడు ఆ టైంకి ప్రజెంట్లో కొబ్బరి నీళ్ళు అయితే లేవన్నమాట, ఓన్లీ పచ్చి కొబ్బరి మాత్రమే ఉంటే ఇంకా అలానే ఉన్న దాంతో అయితే ఈ దడిపే పోహా చేస్తూ ఉన్నాము. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ పోహాకి మనం పోపు పెట్టేసుకుంటాము, కానీ ఈ దడిపే పోహాకి ఎలా ఉంటుందంటే ఒక గిన్నెలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పచ్చి కొబ్బరి తురుము, ఇందులోనే ఇంకా మనకి టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ లైట్గా షుగర్ అయితే వేసేసి మొత్తం ఒకసారి చేత్తోనే కలుపుకోవాలన్నమాట. అంతలోపలే మనం పోహా ఉంటుంది కదా అటుకులు, సో అటుకుల్ని వాటర్తో కడిగేసి రెగ్యులర్ పోహాకి ఎలా అయితే మనం తడిపి మనం పొడి పొడిగా చేసి పెట్టుకుంటామో అలానే చేసి పెట్టేసుకోవాలి. సో నార్మల్గా అయితే ఇప్పుడు రెగ్యులర్ వాటర్తో పోహాని మనం చేస్తాం కదా, అది కొబ్బరి నీళ్ళు అయితే వేస్తారంట. సో ఇంకా అప్పుడు ప్రజెంట్ ఆ టైంలో కొబ్బరి నీళ్ళు అదంతా లేవని చెప్పేసి ఇంకా నార్మల్ వాటర్తో అయినా చేసేసామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా షుగరు ఇంకా ఉప్పు అయితే వేసేసి మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇదంతా కలిసేలాగా కలుపుతూ ఉన్నారు. ఒక 5 minutes అయితే పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆనియన్స్లో కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా అదంతా దిగుతుంది అనమాట. ఇంకా ఇందులోనే నిమ్మకాయ రసం కూడా వేసేసి మనం లైక్ ఏంటి అంటే తడిపి పెట్టుకున్న పోహా వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా చేసుకునే మహారాష్ట్రన్ పోహా కాందా పోహాకి అయితే ఏంటంటే మొత్తం పోపులోనే వేసేస్తాము. లైక్ ఆ రెసిపీ అయితే నేను చాలాసార్లు వీడియోలో పోస్ట్ చేసి ఉంటాను, లైక్ ఓల్డ్ వ్లాగ్స్లో అవంతా చాలాసార్లు చేశాను అనమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే ఆ రెసిపీ వెళ్ళి ప్రీవియస్ వ్లాగ్స్లో నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, సో ఒకసారి అయితే చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి
లైక్ చెప్పాను కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు వేయొచ్చు. ఆ రోజు మాత్రం కరివేపాకు, కొత్తిమీర ఏం లేవు. ఏముంటే వాటితోటి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా పోహా కూడా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేసానమాట. ఇంకా ఆ పోహా అయితే ఇందులో వేసేసుకొని మొత్తం ఇంకొకసారి కలుపుకొని దీనికైతే పోపు పెట్టేసుకోవడమే అనమాట. పోపు కూడా చాలా సింపుల్గా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవి వేయించేసుకొని అందులో ఈ పోహానంతా వేసేసి ఒక్క 2 మినిట్స్ పెట్టేస్తే మనకి దడిపే పోహా అనేది రెడీ. ఇక్కడ అయితే పూణేలో చాలా వెరైటీస్ ఆఫ్ పోహా ఉంటుంది. అండ్ చాలామంది ఇష్టంగా తింటారనమాట. లైక్ మన సైడ్ ఎలా ఇడ్లీ, వడ, దోస, బోండా ఇవన్నీ తింటామో అలా ఇక్కడ ఫస్ట్ ప్రిఫర్ చేసేది పోహా అనమాట. ఇంకా సాటర్డే, సండేస్ వచ్చాయంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ రష్ ఉంటుంది. అంటే ఇడ్లీ, వడ బ్రేక్ఫాస్ట్ సెంటర్ దగ్గర కూడా ఎక్కువ రష్ ఉంటుంది. అలానే పోహా సెంటర్స్ దగ్గర కూడా చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అండ్ మా ఇంటి దగ్గర సుధామా పోహా అని అయితే ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ మాత్రం కాందా పోహా నాకైతే చాలా ఇష్టము. నేను చేసుకున్నా కూడా నేను అంత ఇష్టంగా తినను, కానీ అక్కడ సుధామా పోహేలో కాందా పోహా అయితే కూడా ఇష్టంగా తింటాను. అక్కడ వెరైటీస్ ఆఫ్ పోహే అయితే ఉంటాయి అనమాట. లైక్ ఈ దడిపి పోహా, తర్వాత మనకి పెరుగు వేసింది అది కూడా పోహా ఉంటుంది. సో అలానే తరి పోహా, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఇక్కడ పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. అంటే హెల్ప్ చేస్తున్నాను అనమాట. చేస్తుందంతా నదీమే చేస్తూ ఉన్నారు. నేను జస్ట్ లైక్ తనకి చెప్తూ నిదానంగా ఎలా చేయాలి ఏంటి అన్నట్లు. అంటే తనకి మొత్తం చేయగలరు, కానీ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం రాదనమాట. సో ఇంకా పక్కనే ఉంటాను. ఎంత తను నేను ఒక్కదాన్నే చేస్తాను అన్నా కూడా నేను పక్కన ఉండి లైక్ తనకైతే హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే పోహా అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత సగ్గుబియ్యం వడలు అనమాట, సాబు వడే. సో ఈ రెండు లైక్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి అయితే వెళ్ళాలి. సో బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో రెయిన్ కోట్ అది తీసుకోవాలన్నమాట. అయితే పైన టాప్ ఉంది కానీ కింద ప్యాంట్ అనేది చిరిగిపోయింది. సో ఆ ప్యాంట్ తీసుకోవాలని చెప్పేసి ఇంక ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నదీంకి వచ్చేసి బయట ఎక్కువగా లైక్ మీటింగ్స్ అవి ఉంటాయి. ఇంకా కంపల్సరీగా రెయిన్ కోట్ అనేది ఉండాల్సిందే బ్యాగ్లో, లైక్ బండిలో. అందుకని చెప్పేసి ఇక్కడ రెయిన్ కోట్ తీసుకొని వద్దామని బయటకైతే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి డీకాథ్లాన్కి అయితే వెళ్ళాలనుకున్నాం అనమాట. డీకాథ్లాన్లో అయితే కన్నా మనకి స్పోర్ట్స్ వేర్, అలానే ఇంకా జిమ్ వేర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అయితే దగ్గరలో ఎక్కడ ఉంది అని చూసామన్నమాట నెట్లో. అయితే గూగుల్ సెర్చ్ చేసాము. సో చూస్తే పక్కనే సీజన్ మాల్లో ఉందన్నారు అనమాట, సారీ అమెనోరా మాల్లో. ఇంకా అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి అమెనోరా మాల్కి అయితే వెళ్ళాము. అమెనోరా మాల్ ఫస్ట్ పూణేలో చాలా పెద్ద మాల్ అనమాట ఫస్ట్లో. ఇప్పుడైతే ఫినిక్స్ మాల్ చాలా పెద్దది. ఇంతకుముందు ఫస్ట్ మాల్ పేరు అంటే కింద అమెనోరా మాల్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే కింద లైక్ చాలా అది రీకన్స్ట్రక్షన్ చేయడము మొత్తము అంతా చాలా డౌన్ అయిపోయింది అనమాట. ఎక్కువ మంది దాని ఎదురుగా ఉండే సీజన్ మాల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ అమెనోరా మాల్లో చాలా అంటే చాలా తక్కువ రష్ ఉంటుంది. అండ్ చాలా పెద్దది కూడా. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు బాగానే వచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్య చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ జనాలు. ఇంకా డీకాథ్లాన్ ఉంది అంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఈ మాల్కి అయితే వచ్చేసాము. మనకి ఏంటి అంటే దొరుకుతుందో లేదో కానీ పార్కింగ్ ఫీజు అయితే ఉంటుంది. అదే హైదరాబాద్లో అనుకోండి మనకి బండి పార్కింగ్కి అసలు మనం అంటే ఛార్జ్ అదంతా చేయరు. ఓన్లీ ఇన్ ఆర్బిట్ మాల్లో మాత్రమే చూశాను. అది కూడా 1 అవర్ పైన ఏది షాపింగ్ చేయకపోతేనే అక్కడ ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా మిగిలిన మాల్స్లలో ఎక్కడే కానీ నేనైతే నోటీస్ చేయలేదు. ఇక్కడ మాత్రం ప్రతి మాల్లో లైక్ బండి పార్క్ చేయడానికి అయితే అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా సర్లే డీకాథ్లాన్కి వెళ్ళి రెయిన్ కోట్ తీసుకుంటే సరిపోతుంది కదా అన్నట్లు ఇంకా బండి పార్క్ చేసేసి పైకి అయితే వచ్చాము. సో నదీం కోసం జిమ్ వేర్ అయినా లేదంటే స్పోర్ట్స్ వేర్, అలానే మేము లాస్ట్ టైము ట్రిప్కి అయితే వెళ్ళాం కదా, అంటే ఒక 2 ఇయర్స్కి ముందట అనమాట మనాలి ట్రిప్కి అయితే వెళ్ళాము. సో మనాలి ట్రిప్ కోసము లైక్ మనకి వింటర్ ఎసెన్షియల్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి గైడ్ అనేది చేస్తారనమాట అది. సో ఇంక ఇక్కడ వచ్చేసి రెయిన్ కోట్స్ అయితే లైక్ ఉన్నాయి, కానీ సైజెస్ అవైలబుల్గా లేవన్నమాట. సో ఎప్పుడైనా రెయిన్ కోట్ కాస్త ఫ్రీ సైజ్ ఉన్నది
తీసుకోవాలి కదా అన్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి పైన టాప్ ఒక్కటే, అది కూడా హాఫ్ జిప్ అనమాట. 499 రూపీస్. క్వాలిటీ అయితే బాగుంది, బట్ మేము వచ్చింది లైక్ టాప్ కోసం కాదు, ప్యాంట్ కోసమే అనమాట. సో అందుకని చెప్పేసి అలా వెతుకుతూ ఉన్నాము. చూస్తున్నారా, క్యాంప్ వేసుకోవడానికి టెంట్స్, ఇంకా వాటర్ బాటిల్స్ జిమ్కి, అలానే రెగ్యులర్గా మనం యూజ్ చేయడానికి వాటర్ బాటిల్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో మనము ఇలాంటి వాటి కోసం ఒక్కొక్క షాప్కి తిరగాల్సిన అవసరం లేకోకుండా డీకాథ్లాన్కి వెళ్ళామనుకోండి, పిల్లల కోసం సైకిల్స్, అలానే స్పోర్ట్స్ బ్యాగ్స్, ఇంకా లైక్ చెప్పాను కదా జిమ్ వేరు, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే మేము వెతుకుతూ ఉన్నాము. ఇంకా అందరూ చాలా బిజీగా ఉన్నారనమాట. డీకాథ్లాన్ కూడా ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది. సో ఇక్కడైతే అన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మాకైతే చెప్పారనమాట లాస్ట్ సెక్షన్లో లైక్ ఈ ప్యాంట్స్ అయితే ఉంటాయని చెప్పేసి. సో ఇది ఏంటి అంటే మసాజర్ అనమాట, బాడీ మసాజరు. సో 899 రూపీస్. సో అదే చూస్తూ ఉన్నాను తీసుకుందామా లేదా అని. అది మేము తీసుకో అన్నారు కానీ నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా చెక్ చేసుకొని తీసుకోవచ్చు కదా అన్నట్లు అంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ అనమాట. కానీ ఇక్కడ ఏమైంది అంటే అమెనోరా మాల్లో ప్యాంట్స్ అయితే ఉన్నాయి కానీ సైజ్ లేదనమాట. సో చిన్న సైజ్ ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేయండి అని అయితే అంటూ ఉన్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే లైక్ 1 వీక్ పడుతుందని చూపిస్తున్నమాట. ఇంకా వర్షాలు ఫుల్ స్టార్ట్ అయిపోయాయి. 1 వీక్ వరకు ఎక్కడ వెయిట్ చేస్తాంలే, ఎలానో సాటర్డేనే కదా, ఇంకొంచెం వేరే షాప్స్లో అది చూద్దాం అనుకుంటూ ఇంకా మొత్తం అయితే అంటే అనవసరంగా టైం అయితే వేస్ట్ చేయకోకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వింటర్ వేర్ ఉన్నాయి. వింటర్ వేర్ మనకి జాకెట్స్ అవన్నీ, అండ్ అక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటారనమాట ఎన్ని డిగ్రీ సెల్సియస్ వరకు రెయిన్ కోట్ కానీ వింటర్ వేర్ జాకెట్స్ కానీ ఇదంతా తట్టుకోగలదు అన్నట్లు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో మనం నిదానంగా చూసి అయితే తీసుకోవచ్చు. అలానే ట్రావెల్ బ్యాగ్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అందుకే మేమైతే ఎటువైనా యూనిక్గా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం డీకాథ్లాన్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా పూణేలో ఉండి డీకాథ్లాన్ కోసం ట్రై చేస్తూ ఉంటే మాత్రం అమెనోరా మాల్లో ఉంది. అలానే వాగోలీలో కూడా ఒకటి ఉంది. అంటే గూగుల్ సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. నియర్ మీ అని కొడితే తెలుస్తుంది కదా. సో మా ఇంటికి దగ్గరలో అయితే అమెనోరా మాల్లో అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఇంకా క్యాంప్ ఏరియాలో SGS మాల్ ఉంది కదా, అక్కడ కూడా ఉందన్నారు. కానీ ఆ టైంకి మాకు అక్కడికి వెళ్ళే ఆలోచన అయితే లేకుండే. సో డీమార్ట్లో చూద్దాం కదా అన్నట్లు అవెన్యూ మాల్కి అయితే వచ్చేసాము. అవెన్యూ మాల్లో డీమార్ట్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి అవెన్యూ మాల్ దగ్గర అవుతుంది. అందుకని చెప్పేసి అవెన్యూకి అయితే వచ్చాము. ఇంకా ఇంట్లో కాజు అది లేదనమాట. చెప్పాను కదా లాస్ట్ టైము రిలయన్స్ నుంచి షాప్ చేశాను. అయితే ఇంకా అక్కడ కాజు కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి డీమార్ట్లో ఇంకా ఎలానో వచ్చాను కదా అన్నట్లు ఒకటి 1/2 కిలో కాజు ప్యాకెట్ అయితే తీసేసుకొని ఇంకా రెయిన్ కోట్స్ కోసము చూస్తూ ఉన్నాము. కానీ రెయిన్ కోట్స్ అనేటివి ఇంకా లైక్ స్టాక్ అనేది రాలేదంట. రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లాస్ కానీ ఇవంతా స్టాక్ రాలేదన్నారు. ఇంకా సర్లే అని ఇంకా వచ్చిన వెంటనే వెళ్ళాలి అంటే మనం పార్కింగ్కి డబ్బులు పే చేసి ఉంటాం కదా, 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ ఉంది ఇక్కడ కూడా. సో అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇంకా కాసేపు అలా తిరిగి వెళ్ళిపోదాం అన్నట్లు ఇంక ఇక్కడైతే కిచెన్ సెక్షన్లో అయితే చూస్తూ ఉన్నాము. సో నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వెళ్తే గిన మనకి గుర్తులేనివి కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా, అలా ఇక్కడ ఏంటి అంటే గిన మజ్జిగ తీసుకెళ్ళడానికి టంబ్లర్ అనమాట. టంబ్లర్ ఉంది కానీ దాని మూత వచ్చేసి విరిగిపోయింది అనమాట. ఇంకా మూత ఎక్కడ వెతికినా దొరకలేదు, విరిగిపోయింది. అండ్ ఓన్లీ మూత అంటే ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి ఇంకా టంబ్లరే తీసుకుంటూ ఉన్నాము. అంటే డైలీ ఆఫీస్కి మజ్జిగ తీసుకెళ్ళడం కోసం అనమాట. సో ఇది వచ్చేసి సిగ్నోరా వేర్ది. సో ఇది ఒకటైతే తీసుకున్నాము. కాస్ట్ అయితే లైక్ 100 రూపీస్ పైనే ఉంది, బట్ స్టీల్ కదా అందుకని తీసుకున్నాం అనమాట. అలానే లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. లంచ్ బాక్సెస్ ఇంకా రెగ్యులర్ ఓల్డ్ మోడల్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, టీ ఇంకా షుగర్ తర్వాత కాఫీ అని అట్లా డబ్బాలు ఉన్నాయి కదా స్టీల్వి, అవి అయితే తీసుకోవాలనుకున్నాను. బట్ ఏంటంటే రీసెంట్గానే కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ అంతా తీసుకోవచ్చు అన్నట్లు ఇంక ఇక్కడైతే అవంతా ఏం తీసుకోకుండా జస్ట్ చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ఒకటి టంబ్లర్ అయితే తీసుకున్నాము. అలానే ఇంకా కొత్త
కలెక్షన్స్ అయితే నాకేమీ కనిపించట్లేదు. అన్నీ ఓల్డ్ కలెక్షన్సే ఉన్నాయన్నమాట. సో, ఇంకా అలా చూస్తూ చూస్తూ డీమార్ట్ మొత్తం ఒక చక్కర్ అయితే వేసేసామన్నమాట. మొత్తం అలా రౌండ్‌గా తిరుగుతూ కొత్తగా ఏమన్నా వచ్చాయా ఏంటి అని అయితే చూస్తూ ఉన్నాము. కొత్తగా అయితే ఏం లేవు. ఇంకా సర్లే ఇక్కడ కూడా రెయిన్ కోట్ దొరకలేదు. ఎక్కడైనా నార్మల్ షాప్‌లో తీసుకుందాంలే అన్నట్లు ఇంకా డీమార్ట్ నుంచి బయటికైతే వచ్చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాము. అప్పుడు ఇంకా ఇక్కడ స్టీల్‌ది ఒకటి గిన్నె అయితే కనిపించింది. ఇది వచ్చేసి 700 అంట. అండ్ వెయిట్ అయితే చాలా అంటే ఎక్కువగుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. తీసుకో అని అయితే అన్నారు. కానీ అవి ఇప్పుడు అంత నాకు అవసరం అని అయితే అనిపించలేదు. అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదన్నమాట. జస్ట్ ఏం తీసుకున్నాను అంటే ఒకటి టంబ్లరు, దాంతోపాటు మీల్ మేకరు, ఇంకా మీల్ మేకర్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు ఎందుకులే అన్నట్లు ఒక ప్యాకెట్ మీల్ మేకరు, దాని తర్వాత కాజు ప్యాకెట్, ఇంకా సర్ఫ్ ప్యాకెట్ అనమాట. సర్ఫ్ ప్యాకెట్ లాస్ట్ టైము లైక్ నేను పెద్ద ప్యాకెట్ వేయమంటే చిన్న ప్యాకెట్ వేశారు. సో ఇంకా అది కూడా అయిపోయాక వస్తూ ఉంటుంది, అంటే తొందరలో అయిపోతుంది కదా అన్నట్లు ఇంకా మళ్ళీ ఉంటుందిలే అన్నట్లు స్టాక్లో ఒకటి సర్ఫ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. పోయిన పని అయితే కాలేదు, కానీ ఇంకా ఇలా పనులు అంటే ఇది ఏ దానికోసం వెళ్ళలేదో ఆ పనులు అయితే అయ్యాయి అన్నట్లు ఇంకా అక్కడ సర్ఫ్ ప్యాకెట్ అది తీసేసుకొని, అంటే నేను సర్ఫ్ ప్యాకెట్ లైక్ ఇది అదేని ఏం లేదు, కానీ ఏది కాస్ట్ కొంచెం తక్కువగా ఉందంటే అది తీసేస్తారనమాట. అది ఇక్కడ వచ్చేసి టైడ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. 2-3 ప్యాకెట్స్ అయితే వేస్తూ ఉన్నారు. సర్ఫ్ లేదన్నానని చెప్పేసి 2-3 ప్యాకెట్స్ అయితే తీస్తూ ఉంటే అంత వద్దు, జస్ట్ 2 కిలోస్ ప్యాకెట్ ఒక్కటైతే తీయమన్నాను అనమాట. సో ఇంకా టైడ్ 2 కిలో ప్యాకెట్ అయితే తీసేసుకొని, అలానే పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా మనము లైక్ రాగివి అలాంటివి గిన్నెలు అవి తోమడానికి పీతాంబరి, సో అదైతే తీసుకున్నాము. ఇంకా అదంతా తీసేసుకొని ఇక్కడ పికిల్స్ అయితే ఏమైనా కొత్తగా ఉన్నాయా అన్నట్లు చూస్తే ఏమీ లేవు. ఒకటి ఇక్కడ ఫేమస్ అనమాట ప్రవీణ్ అని చెప్పేసి, ఇంకా అవే ఉన్నాయి. సో ఇంతకుముందు ఒకసారి తెచ్చుకున్నాము, ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే తినచ్చు, కానీ రెగ్యులర్గా మన ఆవకాయ తిన్నట్లయితే తినలేమన్నమాట. అందుకని ఏం తీసుకోలేదన్నమాట. సో కొన్ని అయితే షాపింగ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటున్నప్పుడు ఎలానో సాటర్డే కదా, ఇంటికి వెళ్ళి కూడా ఏం చేస్తాము, అలా క్యాంప్ ఏరియాలో కూడా ఒకసారి డీకాథ్లాన్లో చూసేసి వద్దాము అని అయితే అన్నారు. సర్లే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లా ఇంకా ఇక్కడ ఎస్జిఎస్ మాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడనే మొత్తం అంతా మారిపోయింది. ఏం జరిగింది అంటే ఎస్జిఎస్ మాల్ దగ్గర లైక్ పార్కింగ్ ఎదురుగా కూడా ఉంటుంది అనమాట, రోడ్డుకి సైడ్గా. అక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ అనమాట. సో అక్కడ పే చేసి 10 రూపీస్ పార్క్ చేసి ఇంకా ఇటువైపు రోడ్డు దాటుకొని ఎస్జిఎస్ మాల్లో ఇంకా కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే, మనం మాల్ లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కిందనే ఎంట్రన్స్లోనే డికాథ్లాన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ తన సైజ్ అయితే దొరికిందనమాట. ఇంకా అక్కడ రెయిన్ కోట్కి సంబంధించిన ప్యాంట్ అది తీసేసుకొని ఇంక ఇక్కడైతే షూస్ చూస్తూ ఉన్నాము. సో రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్ అట్లా చూసి ఇంకా ఓన్లీ ప్యాంట్ వరకు తీసుకొని ఇక్కడ క్యారమ్ బోర్డు తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్ అని చూసి 3500 అయితే ఉంది. సో చాలా ఎక్కువ కదా, బట్ క్వాలిటీ కూడా అలానే ఉందిలేండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా కాసేపు అలానే డీకాథ్లాన్లో క్యారమ్ ఆడి టైం స్పెండ్ చేసి ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి బండి తీసి బండిలో కూర్చున్నామో లేదో అలా స్టార్ట్ చేస్తానే బండి అయితే మొత్తము పాము తిరుగుతున్నట్లు అనమాట, వంకటి టింకర్ లాగా తిరుగుతుంది. ఇంకా నదీమ్ అన్నారు కదా పంచర్ అయినట్లుంది, మేబీ రోడ్ మీద పెట్టామని పంచర్ చేసామంటే నేను అన్నాను కదా మనం పే పార్కింగే చేసాము, అలా ఎలా పంచర్ చేస్తారని చెప్పి. ఇంకా దగ్గరలోనే మా అదృష్టం బాగుండబట్టి దగ్గరలోనే పెట్రోల్ పంప్ దగ్గర రిపేర్ ఇది ఉందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్తే పంచర్ కాలేదు, అండ్ పంచర్ ఎవరు చేయలేదు, అది టైర్ అనేది పోయింది లోపటి నుంచి, టైర్ మార్చాలి అని అయితే అన్నారు. పంచర్ అనుకున్నది టైర్ మార్చే వరకు అయితే వచ్చింది. ఒక 2.5 years ముందరే టైర్ మార్చారనమాట. సో మళ్ళీ ఇంకా లైక్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అది చేయాలి కదా, సో ట్యూబ్ మార్చుకున్నా సరిపోతుంది, కానీ బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని అయితే అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి టైర్ మార్చాము. అక్కడ మాకు ఒక 1/2 hour to 40 minutes వేస్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం టైం వచ్చేసి 4 అయిందనమాట. ఇంకా మళ్ళీ లైక్ డిన్నర్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా ఏం చేయలేదని ఇంకా ఇంటికి దగ్గరలో వస్తున్న దగ్గర ఒకటి వెజ్ థాలి అయితే నదీమ్ తీసుకున్నారు. నాకు ఎందుకు ఏం తినాలనిపించక ఒక వడాపావ్ తినేసాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇక్కడైతే టీ పెడుతూ ఉన్నాను. ఫుల్ హెడేక్గా ఉంది. జస్ట్ అలా ఇంటికి వచ్చామో లేదో ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట. సో అలా జరిగిందనమాట మా డే అయితే. లైక్ ఏంటంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది.
సో ఇంటికి వచ్చేసి టీ తాగేసామన్నమాట. చిక్కగా టీ పెట్టేసుకొని తాగేసాం. ఇంకా వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఫుల్ హెడేక్. నాకైతే నైట్‌కి ఇంకా డిన్నర్ చేయాలనిపించక బయటికెళ్ళి ఇట్లా పావు బాజీ, ఒక ప్లేట్ మమ్మూస్ అయితే తినేసాము. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందనమాట. అనుకున్న పని జరిగింది కానీ కొంచెం ఖర్చయితే ఎక్కువే వచ్చింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.